అన్నిటికంటే గొప్ప దీపం ఒకటి ఉంది, అది పెడితే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పి సిలిండర్ దీపం అని చెప్పాను. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, స్వామి క్షీర దీపం పెట్టడం మంచిదా, పాలతో దీపం అంట, ఉప్పుతో దీపం పెట్టడం మంచిదా, నవధాన్యాలతో దీపం పెట్టడం మంచిదా, మూడొత్తులు పెట్టడం మంచిదా, ఎనిమిదొత్తులు పెట్టడం మంచిదా, ఇంటి కిందన పెడితే మంచిదా, ఇంటి మీదన పెడితే మంచిదా, లేదంటే గుమ్మడికాయతో దీపం పెడితే మంచిదా, నిమ్మకాయతో పెడితే మంచిదా, టమాటీతో పెడితే మంచిదా అని పిచ్చి పిచ్చి అడుగుతూ ఉంటుంటాను. నేను అప్పుడు అంటుంటాను, అన్నిటికంటే గొప్ప దీపం ఒకటి ఉంది, అది పెడితే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పి సిలిండర్ దీపం అని చెప్పాను. ఏంటండి, అన్ని సెట్ అయిపోతాయి, ఇంకా ప్రశ్నలు మరిపోతావు, అన్ని సాల్వ్ అయిపోతాయి. దానికి కూడా చెప్తా, ఆ సిలిండర్ మీద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒత్తులు లెక్క పెట్టి పెట్టాలి. పోయే కాలం కాకపోతే సాధ్యం త్రివర్తి సంయుక్తం మహిళా యోజితం ప్రేమ గ్రహణ మంగళ దీపం త్రైలోక్యం తీవ్రాపహం భక్త్యా దీపం ప్రయశ్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్కోరా దివ్యజ్యోతి నమోస్తే అని చెప్పి సాధ్యం త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు కలిపి ఒకటి పెట్టి, నీకు అంతకీ ఎక్కువైపోతే 30 పెట్టుకో, ఇంకా కాదంటే ఊరంతా ఎరిగించేసుకో, అంతే తప్పితే ఇంటి కిందన పెట్టాలా? ఈ మధ్య కాలంలో ఈ పంచాంగాలు, జ్యోతిష జాతకాలు మరీ ఇంక పిచ్చెత్తిపోతున్నాయి. నేను చూస్తూ ఉంటుంటే ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో ఎవరి మీద పడితే వాళ్ళకే దేవుడు పూనేస్తారు, దేవుడు వచ్చేస్తాడంటే వీళ్ళ మీదకి. మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన ఇంటికి ఒక ఎమ్మెల్యే రావాలంటే ఆషామాషికి వస్తాడా? మనకంటూ ఒక విలువ, మనకంటూ ఒక అర్హత ఉంటే అప్పుడు వస్తాడు. అంటే మనుషులుగా పుట్టిన వాడే, ఒక స్థాయిలో ఉన్నవాడే మన ఇంటికి రావాలంటేనే అంత అర్హత చూసి వస్తున్నాడు అని అంటే, మరి ఈ సమస్తమైన సృష్టిని సృష్టించిన దైవం మన ఒంట్లోకి రావాలంటే మన శరీరానికి ఎంత అర్హత కావాలా? మరి ఈ శరీరంతో చేయకూడదు పనులన్నీ చేస్తూ నా మీద దేవుడు వచ్చేస్తున్నాడు అంటే ఇది ఎంత తప్పు? ఇవన్నీ మనం తెలుసుకోకుండా కూడా అస్తిత్వానికి, నమ్మకాలకి నిలయమైనటువంటి భారతదేశంలో పుట్టి మనం మూఢనమ్మకాలు దగ్గర అయిపోతున్నాం.